ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్. సో ఇప్పుడున్న సినారియో చూసుకున్నది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత లేదు కాలేజెస్లో. ఇప్పుడు మీరు అన్నారు. సో ఇప్పుడు నార్మల్గా ఒక స్టూడెంట్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ కోచింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తీసుకోవాలంటారా? లేకపోతే ఏదైతే కాలేజీలో నేర్పించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ వారి ప్రాక్టీసెస్ కానీ ల్యాబ్స్ కానీ సో ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందంటారా ఒక జాబ్ కొట్టడానికి? సో యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్స్లో అయితే అస్సలు కాలేజెస్ నుంచి అసలు జాబ్ రావట్లేదని నేను అన్నాను. 30% ఆఫ్ పీపుల్ కాలేజెస్ నుంచే ప్లేస్ అవుతున్నారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా 30 to 40% కూడా అవుతున్నారు. కానీ రిమైనింగ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా అమీర్పేటో కేపీహెచ్పియో రావాల్సి వస్తుంది. ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఆన్సర్స్ లేవు. అండ్ దెన్ ఫస్ట్ పాయింట్ ఇంకొకటి కూడా నేను రైజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది ఇప్పుడు కొత్తగా ప్యాషన్ అయిపోయింది. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కాలేజెస్కి వెళ్ళి సెమినార్స్ ఇచ్చేసి ఒక 3-4 days సెమినార్స్ ప్లాన్ చేసేసి వాళ్ళకి ఏదో కంటెంట్ ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ ఫీచర్ అంతా కూడా పైథాన్ మీద ఉంటుంది. పైథాన్ మన ఏ ఆపరేషన్స్ మ్యాక్సిమం పైథాన్ మిషన్ లర్నింగ్ ఈ ఆపరేషన్స్ మీద ఎక్కువ నడుస్తుంది, పైథాన్ కోడే ఎక్కువ ఉంటుంది. సో దట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెమినార్ అని చెప్పేసి ఇస్తున్నారు, ఒక 1 week క్లాసెస్. వీళ్ళు ఇచ్చిన తర్వాత స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే ఇదేనేమో అనుకుంటున్నాడు. ఇంకా ఎంతో ఉందని సెమినార్ వెళ్ళిన వాడు చెప్పట్లా. చెప్తే వాడికి డబ్బులు రావు కదా. దానివల్ల ఏమైపోయిందంటే నాకొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీగా కోర్స్ చెప్తాను అన్నా సరే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే నాకు వచ్చు అని అనుకుంటున్నాడు. కానీ వాడికి వచ్చిన కంటెంట్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కావాల్సిన కంటెంట్ మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ గ్యాప్ ఉందంటారు? 100% స్టూడెంట్లోనే లోపం వస్తుంది. స్టూడెంట్ దగ్గర అండ్ దెన్ మిస్గైడింగ్, గైడెన్సే సార్ 100% గైడెన్స్ మిస్గైడింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలన్న జాబ్ రాని వాళ్ళు వాళ్ళ అన్ననో వాళ్ళ బ్రదర్ వాళ్ళ మామయ్యనో లేకపోతే వాళ్ళ హెచ్ఓడినో వాళ్ళ సార్నో అడుగుతారు. కానీ ఏమైపోతుంది, ప్రజెంట్ అంతా బూమింగ్ డెవాప్స్, ప్రజెంట్ అంతా క్లౌడ్ కంప్యూటింగ్, ప్రజెంట్ అంతా ఏఏఏ, ప్రజెంట్ అంతా సైబర్ సెక్యూరిటీయే అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, గుడ్డిగా వచ్చి అమీర్పేటలో సరే నేను డేటా సైన్స్ నేర్చుకుంటాను, డెవాప్స్ నేర్చుకుంటాను అని జాయిన్ అయిపోతారు. రియల్ మార్కెట్ ఏంటంటే డెవాప్స్లో అసలు ఫ్రెషర్కే జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. కానీ బయట రియాలిటీలో అందరూ కూడా డెవాప్స్ బూమింగ్ అంటారు. నెక్స్ట్ ఏఐ వచ్చింది. ఏఐ అంటే ఇది ఒక్కరోజు యాక్టివిటీ కాదు కదా. యాజ్ ఎ ఫ్రెషర్గా ఏఐ ఇంజనీర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చూస్తూ ఉంటారు. మరి అలాంటి సినారియోలో మరి ఎవరో చెప్పింది వచ్చి అమీర్పేటలో నేర్చుకుందామని ట్రై చేస్తే ఇతనికి జాబ్ ఎప్పుడు వచ్చేది? అండ్ నేనేదో కోర్స్ నేర్చుకుంటున్నాను, ఆ కోర్సులో జాబ్ లేదు, ఆపర్చునిటీ లేవని అదొక సర్క్యులేషన్. ఇదే జరుగుతుంది మార్కెట్ అంతా. నేను అనేది ఏంటంటే మీ పరిస్థితులు ఏంటి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఆ స్టేజ్ని బట్టి సో మనం ఫ్రెషరా, లేదు ఒక 2 years గ్యాప్ ఉందా, లేదా ఒక 4 years గ్యాప్ ఉంది, లేదు ఎడ్యుకేషన్కి ఈ రోజుకి 5 years గ్యాప్ ఉంది. సో దాన్ని బట్టి మన డెసిషన్స్ ఉండాలి. సో కెరియర్ గైడెన్స్ అనేది బయట అవుట్ సైడ్ పర్సన్స్తో కాదు, సో ప్రెజెంట్ ఇన్సైడ్ ప్లేయర్స్తో తీసుకోవాలి. ఇన్సైడ్ ప్లేయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్లో అందరూ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళు మేము కెరియర్ గైడెన్స్తోనే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎవరైనా సరే వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు పాస్ అవుట్ ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇలాంటి రియల్ కెరియర్ గైడెన్స్ తీసుకోగలిగితే మీరు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం 100%. మీరు కెరియర్ గైడెన్స్ ఇస్తారా సార్? నేను 100% కెరియర్ గైడెన్స్ ఇస్తానండి. ఎందుకు అంటారా, మీరు కావాలంటే అమీర్పేటలో 100 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి. మీరు ఏదైనా కోర్స్ కావాలంటే అడగండి, వాళ్ళు ఆ కోర్స్ కంటెంట్ మీ చేతిలో పెడతారు. పెట్టి ఇంత ఫీజు ఇంత అని చెప్తారు.
కానీ నా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఒక కోర్స్ గురించి అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్, మీ అకౌంట్ మీరు ఎక్కడైనా పని చేశారా ఇంతకుముందు, మీకు పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా, ఓకే, అది మెయిన్ పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయా, ఉంటే మీ సర్వీస్ హిస్టరీ చూపించండి. మీరు దేనికి పనిచేశారు, మనపురం గోల్డ్కి పనిచేశారా, బజాజ్ ఫైనాన్స్కి పనిచేశారా, లేదా ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్కి పనిచేసి ఉన్నారా అని ఖచ్చితంగా అడిగిన తర్వాతే వాళ్ళు అడిగిన కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అయి డెవాప్స్ అడిగితే నేను పేపర్ రాసిస్తాను, నీకు డెవాప్స్లో జాబ్ రాదు, దయచేసి నా మాట విను అమ్మా అని చెప్పి నేను చెప్తాను. ఆ తర్వాత వాడి ఇష్టం, వాడు జాయిన్ అవుతాడా లేదా అనేది వాడి ఇష్టం. కానీ కెరియర్ గైడెన్స్ అనేది నేను నా మోటివే, నా ఇన్స్టిట్యూట్ స్థాపించిందే, పెట్టిందే నేను కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి. నాన్ ఐటీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు కోడింగ్ రాకపోయినా పర్లేదు, మీరు జాబ్ చేయండి, ఫలానా కోర్స్ తీసుకోండి అని అంటారు. నార్మల్గా మీరు త్రిబుల్ బ్యాక్గ్రౌండ్ కదా, నార్మల్గా ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఈ కోడింగ్ అనే డెవాప్స్ అనేది లైనెక్స్ ప్లాట్ఫామ్ మీద కమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కమెంట్స్ వాడు గుర్తుపెట్టుకొని చేయగలరా, అదే జావా కానీ పైథాన్ కానీ ఇవన్నీ వాడు చేయగలరా చేయలేడా అనేది మీరు గుర్తిస్తారా, గైడెన్స్ ఇస్తారా ఫస్ట్ వాడికి? 100% గైడెన్స్ అయితే మా దగ్గర నుంచి అయితే ఉంటుంది. కానీ మీరు స్టార్ట్ చేసింది యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం పాయింట్ని. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్లో కానీ ఏంటి, వాడు బిజినెస్ మార్కెట్ చేసుకోవడానికి వస్తాడు. అసలు కోడింగ్ ఉందంటే స్టూడెంట్ వాడి దగ్గరికే వెళ్ళాడు కదా. అందుకనే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా కోడింగ్ ఉన్నా లేకపోయినా లో కోడింగ్ నో కోడింగ్ చాలా బాగుంటుంది. ప్రాస కూడా, ఆ ప్రాస ఆ స్లోగన్ కూడా లో కోడింగ్ నో కోడింగ్ భలే అంటారు. అలా అనకపోతే స్టూడెంటే రాడు కదా. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100%లో 90% పీపుల్ ఆర్ ఫియర్ టు కోడ్. మరి కోడింగ్ ఫియర్ అయ్యే వాళ్ళకి కోడింగ్ ఉందంటే ఎట్లా వస్తారు? అది ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ నేను ఏం చేస్తాను, నేనైతే కనుక నా ఇన్స్టిట్యూట్లో నో కోడింగే అని చెప్తాను. ఎలాగా? కానీ ఐటీ ఇండస్ట్రీలో నో కోడింగ్ అనే మాటే లేదు. ఎందుకంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ లాంగ్వేజ్ సీక్వెల్, స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్. ఈ క్వైరీ లాంగ్వేజ్ ఏంటి? నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే స్క్రిప్ట్ అంటారు. కోడింగ్ అంటే జావా లేదు, ఇంకా .NET, C++. స్క్రిప్ట్ వేరు. స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే నేను మీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. కోడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ని కాల్ చేయి, వేరియబుల్ని పాస్ చేయి, ఇంటీజర్ని పాస్ చేయి, ఇలాంటి చదివినట్లుగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, MKDR లైనెక్స్లో కమాండ్, అది ఒక చిన్న మేక్ డైరెక్టరీ, ఒక చిన్న కమాండ్ అనేది అది ఏంటంటే ఒక్కసారికి వచ్చేది, 10 సార్లు చదివితే వచ్చేస్తుంది. కానీ కోడింగ్ అలా కాదు, లాజికల్ థింకింగ్ ఉండాలి, నీకు కొంత నాలెడ్జ్ ఉండాలి, అండ్ దెన్ నీకు ఒక ఎలిజిబిలిటీ అనేది కావాలి అక్కడ. ఆ కోడింగ్ వేరు. అందరూ కూడా నో కోడింగ్ లో కోడింగ్ అనేది ఏంటంటే స్క్రిప్ట్. కాబట్టి మ్యాక్సిమం ప్రజెంట్ మార్కెట్లో జావా అండ్ .NET అండ్ C++ కాకుండా మిగతా అన్నీ కూడా స్క్రిప్ట్ మీద నడిచాయి. పైథాన్ ఈజ్ నాట్ ఎ కోడ్, ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. SQL ఈజ్ నాట్ ఎ కోడ్, ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్. SQL లైక్ మీకు ఏది చూసినా కానీ R లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ అంటారు. మిషన్ లెర్నింగ్ కూడా స్క్రిప్టే. గో లాంగ్వేజ్ స్క్రిప్టే. మీకు ఏది చూసినా సరే స్క్రిప్ట్ అంటారు. స్క్రిప్ట్ అంటే కమాండ్స్తో, ఎగ్జిక్యూషన్ కమాండ్స్తో నడుచుద్ది. అందుకనే లో కోడింగ్ నో కోడింగ్. అయితే ఇది కూడా చేయలేకపోతే మీరు ఐటీలోకి రావడం వేస్టే. ఎందుకు అంటారా? నిజంగా చెప్తున్నాను. నో కోడింగ్ లో కోడింగ్ అంటే అసలు కోడ్ లేకుండా సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ అవుతుంది? ఒక ఆటోమేషన్ లేకుండా సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ అవుతుంది? కానీ యాడ్స్ చేయని వాళ్ళు చెప్తున్నారు, అలా చెప్పకపోతే రారు కదా మీరు నా కాడికి. ఓకే, అలా చెప్పకపోతే రారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ ఉండదు అని చెప్పి అంటాను. కోడింగ్ ఉండదు, నిజమే, అబద్ధం కాదు అది. కానీ స్క్రిప్టింగ్ ఉంటుంది కదా. దాని కోడింగ్ అన్న స్క్రిప్టింగ్ అంటారు. ఓకే, ఆటోమేషన్ ప్రాసెస్ కోసం వాటి కోసం వాడతాం. సో అది స్క్రిప్టింగ్ అనేది వాడతాం. మీరు స్టూడెంట్స్ని కేపబుల్లో కాదో చూసుకొని మీరు గైడెన్స్ ఇస్తారు. అయితే ఇది క్యాపబుల్లా కాదా గైడెన్స్ ఇచ్చే పాయింట్ వాడు నా సన్ కాదు కదండి, నేను వాడికి టేక్ కేర్ కాదు కదా. అసలు గైడెన్స్ ఇచ్చే పాయింట్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నేను వాడికి కరైన గైడెన్స్ ఇచ్చానంటే వాడు నా కాడ జాయిన్ అవ్వడు. మీ బిజినెస్ పోతుంది. మరి బిజినెస్ పోతుంది కదా, మరి నేను ఎందుకు ఇస్తాను గైడెన్స్? మీకు అర్థమవుతుందా? అందుకనే దాన్ని హైడే చేస్తాం మేము. మీరు అన్నారు ఓ పర్సన్ వస్తే అతన్ని ఎట్లా గుర్తిస్తామండి? ఎట్లా గుర్తిస్తాం? అసలు గుర్తించడానికి అవ్వదు. నేను ఆ మాట నీకు సెట్ అవ్వదురా అంటే నాకే సెట్ అవ్వదా, నేను వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతా, వీడి దాంట్లో జాయిన్ అయ్యి మార్చేస్తాడు. రియాలిటీ నమ్మడు కదా.
ఎవరన్నా రియాలిటీ ఇంకో మాట మారిన చెప్తాను. వాళ్ళు ఉన్నారా మీ స్టూడెంట్స్ ఎవరు? రియాలిటీ మారే వాళ్ళు ఏంటండి, నా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూట్స్కి వస్తారండి. సైబర్ సెక్యూరిటీ చాలా ఫేమస్ అని ఇప్పుడు అందరూ వింటున్నారు. అండ్ దెన్ అది మాట నిజమే. సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ఉన్న బూమింగ్ చాలా వ్యాస్ట్. అండ్ కమింగ్ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ లేకుండా అసలు లేదు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా డిజిటల్ వరల్డ్లో ఉన్నాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో చేస్తున్నాం, ప్రతి ఒక్కరం కూడా ఆన్లైన్ ఆపరేషన్సే ఉన్నాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, తగ్గదు. 99% 100 రెట్లు పెరుగుద్ది కానీ తగ్గదు. అయితే ఈ మాట విని అందరూ సైబర్ సెక్యూరిటీకి వస్తారు. అమీర్పేటలో ఇన్స్టిట్యూట్స్ మనం యాజ్ యూజువల్గా కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, కొంచెం మనం కూడా కొద్దిగా పాపులర్, చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాము అండ్ జెన్యూన్గా ఉన్నాము కాబట్టి మన దగ్గరకు కూడా వస్తారు. వచ్చిన రోజు ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే సైబర్ సెక్యూరిటీ అంటే నేను హ్యాక్ చేయాలి అంటే వాళ్ళ లవర్ ఫోన్ హ్యాక్ చేయడము, ఈ ఆలోచనలు అనమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒక కంపెనీ ఒక హ్యాకర్ని ఎందుకు పెట్టుకుంటుంది? అంటే వేరే వాళ్ళ కంపెనీ డాక్యుమెంట్లు హ్యాక్ చేయమని పెట్టుకుంటుందా? అసలు సైబర్ సెక్యూరిటీ అర్థాన్నే మార్చేశారు. సైబర్ సెక్యూరిటీ అంటే సెక్యూర్ అవర్ డాక్యుమెంట్స్, సెక్యూర్ అవర్ అసెట్స్, సెక్యూర్ అవర్ రిసోర్సెస్, అంటే సెక్యూర్గా ఉంచుకోవాలి. కానీ దాన్ని ఎలా మార్చారంటే సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్. నువ్వు వాడి ఫోన్ హ్యాక్ చేయాలి, లేకపోతే వీడి సిస్టమ్ హ్యాక్ చేయాలి, వీడి వెబ్సైట్ హ్యాక్ చేయాలి, వీడి అప్లికేషన్ హ్యాక్ చేయాలి. అరే నిన్నెందుకు హ్యాక్ చేసుకోవడానికి పెట్టుకుంటారు? వాళ్ళకేం పని ఉంది? వాళ్ళ బిజినెస్. ఇప్పుడు ఒక తీవ్రవాది అయితే ఒక హ్యాకర్ని రిక్రూట్ చేసుకుంటాడు, ఒక దొంగ అయితే హ్యాకర్ని రిక్రూట్ చేసుకుంటాడు. నువ్వు వచ్చేది ఐటీ ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీలో హ్యాకర్ని ఎందుకు రిక్రూట్ చేసుకుంటాడు? హ్యాకర్ని రిక్రూట్ చేసుకుంటాడు ఎప్పుడు? హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ హ్యాకర్ని. ఎందుకు అంటే ఒక హ్యాకరు ఎలా ఆలోచిస్తాడో ఒక హ్యాకర్కే తెలుసుద్ది. కాబట్టి ఒక ప్రొఫెషనల్ని ద హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ గాయని రిక్రూట్ చేసుకొని చిన్నగా వాడితో పని చేయించుకుంటారు. ఎందుకు? రియల్ ఎథికల్గా వాడితో పని చేయించుకుంటారు. కానీ ఆ మాట మనం స్టూడెంట్కి చెప్పామనుకోండి, అరే ఫ్రెషర్కి అసలు జాబే లేదురా ఎథికల్ హ్యాకింగ్లో అని చెప్పామనుకోండి, నేంట్రా నాయన ఏమైనా బిజినెస్ కోసం చెప్తున్నాడు అని అంటారండి. అట్లా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. అందులో 5 మెంబర్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు నా సాఫ్ట్ అనలిస్ట్ బ్యాచ్లో. అందులో 4 నన్ను నమ్మి జాయిన్ అయ్యారు. 2కి ప్లేస్మెంట్ అయింది, 2 ట్రై చేస్తున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఆ ఒక్కడు ఏం చేశాడు, నన్ను నమ్మకుండా నేను ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పేసి ఇంకో చోట జాయిన్ అయ్యాడు. చివరికి ఎథికల్ హ్యాకింగ్ అసలు ఫ్రెషర్స్కి ఉండదంట కదరా అని మళ్ళీ వీడిని అడిగాడంట. మేము అందుకనే కదా ఇక్కడ జాయిన్ అయింది అని వీడు చెప్పాడట. ఇది రియాలిటీ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ కానీ వాడు అనుభవించేదానికి మనం నమ్మడు. మనం అనుభవాలు ఎట్లా ఇవ్వగలం? 1 డేలో మీరు సెట్ అవ్వరని ఎలా చెప్పగలం? అందుకని అలా చెప్పలేమండి. ఫస్ట్ పాయింట్. మేమేం చేస్తామంటే దానికోసం ఒక ఫ్రెషర్ కానీ ఎవరైనా ఒక దానికి వస్తే మేము మొత్తం వాళ్ళ పుట్టుపూర్వతలను అడుగుతాం. ఓకే, ఎప్పుడు పాస్డ్ అవుట్, ఏమి ఉన్నాయి, ఏంటి మీ స్కిల్ సెట్ ఏంటి, ఏదైనా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉందా, సరిగ్గా మాట్లాడగలుగుతున్నారో చూస్తాం. చూసిన తర్వాత మా పాత రికార్డులో ఒక 4-5 రికార్డ్స్, ఒక 10 క్లాసెస్ ఇస్తాం. అంటే పాత బ్యాచెస్ ఉంటాయి కదా, ఆ 10 క్లాసెస్ ఇచ్చి ఆ 10 క్లాసెస్ తర్వాత చూసి నా దగ్గర కలవండి అండి అని చెప్తాను. కలిసిన తర్వాత నేను ఆ 10 క్లాసెస్లో మీకు ఏం అర్థమైందో అడుగుతాను. క్వశ్చన్స్ అడుగుతాను. ఇంటర్వ్యూ లాగానే క్వశ్చన్స్. అర్థమైందా, అసలు ఏంటి అని అర్థమైందా? ఓకే అర్థమైంది అంటే ఓకే పర్లేదండి మీరు జాయిన్ అవ్వచ్చు అని సజెషన్ చేస్తాం. అక్కడ అర్థం అస్సలు కాలేదు, ఇంకొకసారి వినిపోయి రండి. మీకు అవసరమైతే ఖచ్చితంగా చేరాలంటే ఇంకో చోట వినిరండి, మళ్ళీ తీసుకుంటాను ఇంటర్వ్యూ. ఓకే వెరీ గుడ్, ఓకే జాయిన్ అయిపోతాను. అలా చేస్తున్నాం. కానీ వచ్చారంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, నువ్వు సెట్ అవ్వు అని చెప్తే వాడు నన్ను నువ్వే సెట్ అవ్వు అంటాడు. ఎందుకంటే హ్యూమన్ అది తీసుకోలేడు. వీడెవడరా నాకు చెప్పే అంత తోడా వీడు అనే పాయింట్ రైజ్ అవుతుంది. అందుకని అలా మనం ఎప్పుడు చెప్పకూడదండి. మనమే కాదు ఎవరు చెప్పం. ఎందుకంటే మేము ఉండేదే సోషల్ సర్వీస్ కోసం కాదు కదా, బిజినెస్ కోసమే కదా. నువ్వు సెట్ అవ్వు అంటే ఎట్లా చెప్తాం? కానీ ఒక అవకాశం అయితే నేను ఖచ్చితంగా చూస్తాను. నా ఇన్స్టిట్యూట్లో అయితే ఈవెన్ నా ఫ్రంట్ ఆఫీస్ గైస్ కూడా చెప్పేది ఏంటంటే, వచ్చారు కదా ఒక కోర్స్ ఇచ్చారు కదా అది ఎంపటే ఇమీడియట్గా వాడిని ఎన్రోల్ చేసుకున్నామని మాత్రం చూడకండి. వాడు పిఎఫ్లు ఏంటి, వాడు ఐటీకి సెట్ అవుతాడా లేదా, అసలు ముందు ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు ఐటీకి సెట్ అవ్వాలంటే కోర్స్ కావాలంటారు. ముందు డాక్యుమెంటేషన్ ఉండాలిగా. ఆ డాక్యుమెంటేషనే లేకుండా ఐటీలోకి రావాలనుకుంటాడు, అప్పుడేంటి? సో అలాంటివన్నీ చెక్ చేసే మనం ఆపర్చునిటీస్కి చెప్తాం.